వైఎస్ జగన్ పై మరో కేసు నమోదైంది. నల్లపాడు పిఎస్ లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించిన మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. తెల్లాజర్ల మధు అనే యువకుడు అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోవడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీంతో అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. మార్గంలో ఉన్న అంబులెన్స్ లో ఆ యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అతనికి వెంటనే అత్యవసర వైద్యం అందించాల్సి ఉంది. దాదాపు గంటకు పైగా ట్రాఫిక్ లో అంబులెన్స్ నిలిచిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది. ఎవరు చనిపోయారో సింగయ్య, మన ఎక్సీఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి గారు పెర్నాని. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.